మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున 59,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటుంటే మీరు మాత్రం నిరుద్యోగులందరూ కలిసి కనీసం ఉద్యోగాలు అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. నిజంగానే మరి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదా? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు కరపత్రాలు అందించడం తప్ప వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఒకటి కూడా లేదు. ఈ రోజు అదే 60,000 ఉద్యోగాలు, 59,000 ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా కూర్చోవలసిన అవసరం లేదు. ఏదో లైబ్రరీలో కూర్చొని మీరు ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది ఊసే లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేదు. ఇంతమంది నిరుద్యోగులను ఆశలు పెట్టించి వాళ్ళ ఆశలు నిరాశ చేస్తూ ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఇంతమంది నిరుద్యోగులను రోడ్ల మీద తెచ్చే కూర్చోబెట్టే పరిస్థితి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పుడు ఏం చెప్పిందండి, రాహుల్ గాంధీ వచ్చారు, సోనియా గాంధీ వచ్చింది, వచ్చే లైబ్రరీలో కూర్చొని సెంట్రల్ లైబ్రరీలో పోయి అక్కడిక్కడ నిరుద్యోగులతో చర్చలు జరిపి మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీల ప్రకారమే కదా ఈ రోజు మేము అడుగుతున్నాము. మీకు ఆ రోజు హామీల గిట్ట ఇవ్వకపోతే మేము ఏదో ఒక సెక్టార్లో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని కావచ్చు, ఎన్నుకునేటోళ్ళం కావచ్చు. ఈ ప్రభుత్వము నిరుద్యోగుల అంశాల మీద నిరుద్యోగుల చేయబట్టి ఈ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చుంది. ఈ రోజు ఇదే ప్రభుత్వం నిరుద్యోగుల గొంతులని చంపే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ రోజు ప్రభుత్వానికి ఇక్కడ చూసుకున్నట్లయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమేం మాటలు అన్నారో వాళ్ళు ఇప్పటికే 18 నెలలు గడుస్తున్నా కానీ ఉద్యోగాలు ఊసు లేకుండా పోతుంది. మీరు ఏం చెప్తారు అంటే అసెంబ్లీలో అరగొరగ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఆశ పెడుతూ మేము 59,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రతి సభలో అదే మాట చెప్తున్నారు తప్ప మీరు ఉద్యోగాలు కరపత్రాలు పంచడమే తప్ప మీ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో, ముఖ్యంగా అంటే రియాజ్ సార్ లాంటి వాళ్ళు, జనగణ జయగారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అప్పట్లో నిరుద్యోగులకు సపోర్ట్ గా వచ్చారు. ఇలా ప్రభుత్వం ఏర్పడింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయలేదనే అంశం పైన ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? వాళ్ళు ప్రభుత్వానికి తొత్తు. గత ప్రభుత్వంలో ఎక్కడ సీట్లు దొరుకుతుందా, ఎవరిని బూటు నాకుదామా అనే కాలం వాళ్ళది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చారు, నిరుద్యోగులకు అండగా ఉన్నాం, నిరుద్యోగులకు మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. ఏమండి, మీరు ప్రభుత్వానికి వారధులుగా ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలతో కానీ, విద్యార్థుల అంశాల మీద కానీ, విద్యార్థుల చర్చలో కానీ, విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి చర్చలు కానీ జరిపిరా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎవరిదో పుట్టినరోజు ఉంటే, ఎమ్మెల్యేల పుట్టినరోజులు ఉంటే, ఎంపీల పుట్టినరోజులు ఉంటే బ్యానర్లు పెట్టుకొని, ఫ్లెక్సీలు పెట్టుకొని 4 పుస్తకాలు పంచినంత మాత్రాన నిరుద్యోగుల సమస్యలు తీరవండి. ప్రభుత్వ దృష్టికి మీరు ఒక వారధిలోకి ఉన్నారు, మీకు అరగొరక పదవులు ఉన్నాయి, మీకు ఒక వాయిస్ ఉంది, మీకు ఒక ఫేస్ ఉంది. కాబట్టి ప్రజల నుంచి విద్యార్థుల అంశాలని, నిరుద్యోగుల అంశాలని గత ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మీ మీద ఉంది. గత ప్రభుత్వంలో అనేక రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన వారు ఈ రోజు వాళ్ళ మోకాల కింద కోకరిల్లుతురు. ఎందుకంటే పదవి కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ రోజు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, ఇప్పుడున్న చోటా మోటా లీడర్లు ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. ఎందుకంటే మీ పిల్లల లెక్క భావించాలి. ఇంతమంది పీజీలు పిహెచ్డీలు చేసుకుంటా ఈ రోజు లైబ్రరీలు ఎమ్మటి తిరుగుకుంటా వేలాది ఫీజులు పెట్టుకుంటా ఈ రోజు ఎక్కడిక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఈ రోజు ఉపాధి లేక, అవకాశాలు లేక, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసే విధంగా చదువుతుంటే మీరు విద్యార్థుల మీద దాడులు కావచ్చు, ప్రెస్ మీట్ల వాళ్ళకు ఉద్యోగాలు వద్దని చెప్తారు. వీళ్ళు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తారు అంటారు, కావాలని రాస్తారోకులు చేసుకుంటారు. ఒకరికి ఉద్యోగాలు కావాలంటే ఇంకొకరు ఉద్యోగాలు కాకూడదని ధర్నాలు చేసిన మాటలు పట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు దీని మీద యావత్ తెలంగాణ ఏ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్ష నాయకులు, అధిపక్ష నాయకులైనా, లెఫ్ట్ సంఘాలైనా, రైట్ సంఘాలైనా ఎవరైనా సరే నిరుద్యోగుల అంశాన్ని ఎప్పుడైతే తీరుతుందో ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా సుభిక్షాలంగా ప్రజలను పాలించే అంశాల మీద దృష్టి పెట్టాలి. తర్వాతనే వేరే హామీలు ఏమైనా కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు తీరినట్లయితే యావత్ తెలంగాణలో చాలా సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.